పెద్ద పెద్దోళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ అందరూ వస్తున్నారు. వాళ్ళంతా పిచ్చోళ్ళ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రొటెస్ట్ కి వాళ్ళు సపోర్ట్ చేసినందుకే కదా వస్తున్నారు. అందరు పిచ్చోళ్ళు అని చెప్పాను, కానీ చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారు అందులో. ఆ మొదటి పిచ్చోళ్ళు ఎవరు పిచ్చోడు తెలుసా? అబ్జీబ్ డిప్కే గాడే పెద్ద పిచ్చోడు. రెండో పిచ్చోడు ఎవడు తెలుసా? సోనం వాంగ్చుక్ పెద్ద పిచ్చోడు. మూడో పిచ్చోడు ఎవరు తెలుసా? వచ్చిన అరుంధతి రాయ్ పెద్ద పిచ్చిది. నాలుగో పిచ్చోడు ఎవరు తెలుసా? ప్రకాష్ రాజ్ గారు ఇంకో పెద్ద పిచ్చోడు. ఇంకో పిచ్చోడు ఎవరు తెలుసా? కునల్ కామరా గాడు. तू समझा? हाँ नहीं तू समझा नहीं. అయ్యా వాళ్ళని పిచ్చోళ్ళు అంటున్నావా? దేశం కోసం, స్టూడెంట్స్ కోసం అంత ప్రొటెస్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి. నీకు పిచ్చి, వాళ్ళని పిచ్చోళ్ళని ఎందుకు అంటున్నావు? నేను అందరిని పిచ్చోళ్ళు అంటేలే. నీట్ పేపర్ లీక్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు చాలా మంది జెన్యున్ పర్సన్స్ ఉన్నారు. సొల్యూషన్ రావాలనుకున్న వాళ్ళు నేను ఒకరిని, సిస్టమిక్ చేంజెస్ మారాలని అనుకున్న వాళ్ళు నేను ఒకరిని. కానీ నేను పిచ్చోళ్ళు ఎవరిని అంటున్నా? క్లారిటీ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఈ అబ్జీబ్ డిప్కే అండ్ సో కాల్డ్ కాక్రోచ్ బ్యాచ్ ఉందా, వాళ్ళు పిచ్చోళ్ళు. సరే నువ్వు ఇట్లా అన్న బాగుంది. అరుంధతి రాయ్ కాశ్మీర్ ఎప్పుడు కూడా ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా కాదు అని చెప్పింది. పిచ్చామనే కదా. అట్లా ఎవరంటే వాళ్ళు పిచ్చోళ్ళ కాదా? సీతాదేవిని, రాముణ్ణి దూషించి కామెడీ పేరుతో చేసేవాడు కునల్ కామరా గాడు ఉన్నాడు. అట్లనే వాళ్ళు ఎవరైనా పిచ్చోళ్ళ కదా? వాడు వాడడానికి పిచ్చోడే కదా. పాకిరాజు గాడు ఉన్నాడు, ప్రకాష్ రాజు. వాడు రామాయణ చైల్డ్ పూర్వగ్రఫీతో పోల్చాడు, ప్రతిసారి యాంటీ హిందూ స్టేట్మెంట్స్ ఇస్తాడు. మరి వాడు పిచ్చోడా కాదా?